నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, శ్రావణ బహుళపక్ష విదియ రోజు వెంకటనాథ స్వామి వారు జీవ సమాధి పొందారు అనంటే ఎవరికి అర్థమవ్వదేమో కానీ గురు రాఘవేంద్ర స్వామి వారు మహాసమాధి చెందారు, జీవ సమాధి చెందారు అనంటే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి ఆ రోజున చాలా వైభవోపేతంగా రాఘవేంద్ర స్వామి వారిని ఆరాధన చేసేవాళ్ళు చాలా అద్భుతంగా ఆ రోజున సెలబ్రేట్ చేసుకుంటారని అనుకోవచ్చు. ఆ సమాధిని బృందావనం అని కూడా పిలుస్తారు. మరి ఆ రోజున రేపు 11వ తారీఖు సోమవారం, శ్రావణ సోమవారం. మరి ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు, రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహాన్ని పొందటం ద్వారా మన జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏంటి ఇత్యాది విషయాలు మీ ద్వారా సార్. తప్పకుండా. ఎందుకంటే రాఘవేంద్ర స్వామి అంటే ఇప్పుడు మనం లోగడ ఒకసారి వారాహిదేవి గురించి చెప్తున్నప్పుడు నేను చెప్పాను, కొంతమంది దేవుళ్ళు ఒక్కొక్క సమయంలో కొద్దిగా బాగా విరివిగా జనాల్లోకి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంటుంది. అలా ఒక 40-50 ఏళ్ల కింద చూసుకుంటే కనుక అప్పుడు రాఘవేంద్ర స్వామి భక్తులు చాలా మందే ఉన్నారు. ఎందుకని డైల్యూట్ అవుతుంది అలా అదే అంటున్నారు. నేను అందుకనే మనం అంటే దేవుళ్ళకి జాతకాలు చూడటం అనేది కాదు కానీ, బట్ దేవుళ్ళది కూడా మనం ఎప్పుడైనా సరే అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఇప్పుడు తగ్గారు అనటంలో కదా. అలా నేను అందుకే మీకు మొన్న ఒక వీడియోలో నేను అదే చెప్పాను, రాబోయే కాలం అంతా వారాహిదేవి అని చెప్పి. సో ఖచ్చితంగా ఇంకొక 5-6 ఏళ్ళు వారాహిదేవిని ఇంకా కొన్నాళ్ళు ఎక్కువ మంది ఇంకా పెరుగుతారు ఖచ్చితంగా. ఎంత మంది నోళ్ళు వేసుకుని పడిపోయినా అమ్మవారికి దగ్గర అయ్యే వాళ్ళు చాలా దగ్గర అవుతారు కూడా. కొన్నాళ్ళు ఆవిడ రాజ్యం అనేది ఉంటుంది, వెళ్తారు. అయితే వాళ్ళ పర్స్పెక్టివ్ చూస్తే కొన్నాళ్ళకి డైల్యూట్ అవుతారులే అని వాళ్ళు కొంచెం శాంతిస్తే బెటర్ ఏమో. అదే కదా. కానీ నేననేది ఏంటంటే, కానీ మనం ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు మనము సీజనల్ గా మారటం కాదు, మనకి ఏది నమ్మకం ఉంటే అది ఎప్పుడు కూడా చేసుకోవాలి. అవతల వాళ్ళు చేసే వాళ్ళని మనం రాయెట్టి విసరకూడదు. వాళ్ళు పాపం వాళ్ళ సంప్రదాయంలో వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు, వాళ్ళకి నమ్మకం ఉంది. వాళ్ళ నమ్మకాలని పాడు చేయడానికి మనం ఎవరు? కరెక్ట్ సార్. అయితే ఇది ఎలాగో వచ్చింది కాబట్టి ప్రస్తావన అడుగుతున్నాను సార్. కొన్నాళ్ళు సాయిని కొలవటం, ఎవరో ఏదో చెప్పారని చెప్పి సాయిని వదిలిపెట్టేయటం, కొన్నాళ్ళు ఇంకొక దైవాన్ని కొలవటం, ఇట్లాంటివి చాలా మంది చేస్తుంటారు. అమాయకులు వాళ్ళు ఏమనుకుంటారో, అయ్యో వద్దని చెప్తున్నారు కదా సరే ఏదో ఫాలో చేద్దాం. ఇది ఎటువంటి పరిణామాలకి దారితీస్తుంది సార్? ఖచ్చితంగా అదంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రతి ఒక్కరు మనిషి ఏమైంది అంటే కనుక వీళ్ళు ఎక్కువ శాతం ఆశాజీవులు కావటం, దురాశలు ఎక్కువైపోవటం వల్ల ఏంటంటే ఎక్కడ తేనుందో ఈజీగా ఏది ఉంటే దాని వల్ల మనకి వెంటనే సమస్య తీరుతుంది అని. కానీ ఓకే, సమస్యలు తీరడానికి ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు ఇలా రెమెడీస్ చెప్తుంటాం, అవి తాత్కాలికంగా అంతవరకే. కానీ మనం జాతకం బట్టి చూసినప్పుడు ఖచ్చితంగా మనకి 2 అర్థమవుతాయి. ఒకటి పూర్వజన్మ స్థానం అనేది ఒకటి ఉంటుంది, తర్వాత మన మంత్రస్థానం అనేది ఒకటి ఉంటుంది. ఏంటి ఆ స్థానాలు అంటే 9వ ఇంటిని బట్టి మన పూర్వజన్మ ఏంటి అనేది తెలుస్తుంది. పంచమ స్థానం బట్టి మన రాబోయే జన్మ అనేది ఒకటి, ఇప్పుడు మన మంత్రస్థానం అనేది ఏంటి అనేది తెలుస్తుంది. సో ఈ 2 అందుకని మనకి ఏంటంటే పాత రోజుల్లో ఖచ్చితంగా మనకి ఒక కులదేవత అనేది ఉండేది. ఆ కులదేవతని పూజించాలి. మీరు మిగతా ఎన్ని పూజలైనా చేసుకోండి పోండి, కానీ మన కులదేవతను మటుకు విస్తరించరాదు, లేదంటే కులదేవత శాపం తగులుతుందని నొక్కి వక్కానించారు. కులదేవతల గురించి అయితే ఒక టాపిక్ మీరు మాట్లాడాలి సార్. తప్పకుండా. ఎందుకంటే మాకు తెలియదండి కులదేవతలు ఎవరో అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలా కులదేవత లేని పక్షాన మనం ఎవరిని కొలవాలి ఏంటనేది మనం తప్పకుండా మాట్లాడుకుందాం తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా చేద్దాం. కానీ అలా ఒక కులదేవత అనేది ఒకటి. తర్వాత రెండోది మనం చెప్పుకున్నాం, పూర్వజన్మలో మన పాపాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కొంతవరకు ఆ కర్మఫలాన్ని తగ్గించడానికి ఒక దేవత. ఈ ఇద్దరిని అయితే మనం ఖచ్చితంగా పూజించాలి. సో అలా ఇవాళ మనం రాఘవేంద్ర స్వామి గురించి చెప్పుకోవాల్సి వస్తే ఖచ్చితంగా బ్రాహ్మణ సంప్రదాయంలో వాళ్ళు ఎవరైతే మధ్వాస ఉంటాం మనం మధ్వాచార్యులు, అసలు దీని యొక్క రాఘవేంద్ర స్వామి ఇదొక మతం కూడా మధ్వాచార్యులు అనుగ్రహించి ఆయన నుంచి తీసుకున్నది ద్వైత సిద్ధాంతం అనేది. సో ఆ రకంగా మధ్వాస అందరికీ కూడా కులదేవుడుగా మనం చెప్పడం అనేది. తర్వాత మీరు ఇప్పటికీ ఈ మధ్వాసకి అయితే అందరికీ తెలుస్తుంది, ఈ ప్రతి పట్టణంలో కూడా ఖచ్చితంగా ఉత్తరాది పీఠాలు లేకుండా ఉండవు. సో ఈ ఉత్తరాది పీఠాల్లో మనకి ఇటు పితృకర్మలు జరుగుతుంటాయి, ఉపనయనాలు లాంటివి అన్నీ జరుగుతుంటాయి, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సరే కేవలం వీళ్ళకి ఏంటంటే పలానా కులానికి కానీ పలానా దానికి కానీ కొంత పరిమితం అయిపోయి ఉండొచ్చేమో కానీ
నిజానికి ఈయన కూడా మనకి ఏవైతే జాతకంలో ఉండే గురుదోషాలు ఉంటాయో అలాంటి వాటన్నిటిని కూడా తీసివేయాలి అంటే కూడా ఖచ్చితంగా రాఘవేంద్ర స్వామి అనుగ్రహం అనేది కావాలి. తర్వాత రెండోది ఏంటంటే చాలా మందికి తెలుసు ఉండొచ్చు, తెలిసిపోయి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఎవరైతే మరి భక్త ప్రహ్లాదుడు ఉన్నాడో ఆయన అంశతో జన్మించిన వాడే రాఘవేంద్ర స్వామి అని చెప్పి ఖచ్చితంగా ఆయన పురాణాల్లో తెలుస్తుంది. అందుకే మీరు గమనించినట్టయితే కనుక ఆయన వెనకాల ఎప్పుడు కూడా మనం నరసింహస్వామి ఫోటోని, తర్వాత కొంత శ్రీకృష్ణుడి ఫోటోని కూడా చూస్తూ ఉంటాయి. అవును. ఎందుకని అంటే కనుక ఈయన సాక్షాత్ ప్రహ్లాదుడి యొక్క అంశతో జన్మించారు అని చెప్పి. అయితే ఈయన ఏంటంటే ఎప్పుడైతే తర్వాత ఈయన ఈ భక్తి మార్గంలోకి వచ్చాక ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సాధన చేస్తారు కదా, ఆయన పంచముఖ ఆంజనేయ స్వామి సాధన చేశారు. అందుకని పంచముఖ ఆంజనేయ స్వామి కూడా, అందుకే మీరు ఎప్పుడు చూసినా ఈ ఫోటోలు అన్నింటిలో ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురే ఎక్కువ ఉంటారు. ఉంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటారు, లేదంటే శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్నది ఉంటుంది, తర్వాత మూడోది నరసింహస్వామి ఉంటారు. అందుకే ఆయన సమాధిని కూడా బృందావనం అని పిలుస్తారు కదా. అది కర్నూలులో మనం బృందావనం అనేది, అంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో అయితే కర్నూలు మంత్రాలయం బాగా ఫేమస్ కదా, ఫేమస్. అయితే ఈయన మాత్రం మనకి భువనగిరి అని, ఇక్కడ భువనగిరి కాదు, తమిళనాడులో భువనగిరి దగ్గర ఈయన జన్మించడం అనేది చిదంబరానికి దగ్గర అవుతుంది. అక్కడే మొత్తం అంతా కూడా ఈయన అవపోసన పట్టిన తర్వాత ఇక్కడ బృందావనాన్ని ప్రతిష్ఠించారు ఆయనే సార్. కనుక ఆ రకంగా ఇది ప్రాచుర్యం పొందడం అనేది, ఈ మంత్రాలయం ఆయనే అది ఆ రకంగా మనకు అందరికీ కూడా ఇది జ్ఞాన మార్గంలోకి తీసుకురావటం అనేది. తర్వాత రెండోది ఏంటంటే మీరు కనుక ఆయన శ్లోకం అందరూ వినే ఉంటారు, అది దాంట్లోనే మన యొక్క అంటే మనం రకరకాల దేవుళ్ళని పూజించడం అనేది వచ్చినప్పటికీ కూడా మనం ఏం చెప్తున్నామంటే మీకు సరిగ్గా గురు అనుగ్రహం లేదు అనుకోండి, గురు అనుగ్రహం లేకపోతే ఏమవుతుంది, మనం ఏది అన్నా కూడా అది అవతల వాళ్ళకి బూత్ మాటలా అనిపిస్తుంది. రామా అన్న తర్వాత మరి ఎప్పుడైనా సరే గురు అనుగ్రహం ఉంటేనే సత్సంతానం అనేది మనకి ఉంటుంది. అంటే మన పిల్లలు సరిగ్గా పెరగలేదు అంటే ఎక్కడో గురుడు దెబ్బతిన్నట్టే అర్థం ఉంటుంది. పుత్ర సంతానికి కూడా గురుడు కారకుడు అనేది కూడా జనరల్ గా అదే చెప్పడం అనేది కూడా ఉంటుంది. సో అందుకని గురుడు జాతకం, అందుకే మనం ఏదైనా సరే పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఏదైనా ముహూర్తాలు అంటే గురుడు శుక్రులే కదా చూస్తాం. వాళ్ళ మౌఢ్యం లేకుండా కనుక గురు అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా రాఘవేంద్ర స్వామిని కొలిచి తీరాలి. పైగా మీరు ఆ శ్లోకం కనుక గమనించినట్టయితే కనుక అందరు విన్నది పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. సో కామధేనువులాగా అన్ని తీర్చగలిగే శక్తివంతుడు బాబా. మరి ప్రహ్లాదుడు అంటే సామాన్యుడు కాదు, మరి సాక్షాత్ నరసింహస్వామిని భూమి మీదకి తీసుకొచ్చి మరి తండ్రి దుర్మార్గుడు అయితే తండ్రిని సైతం వధించడానికి సంసిద్ధుడైన వాడు. మరి అలాంటి మహనీయుడు యొక్క అంశతో జన్మించిన వాడే రాఘవేంద్ర స్వామి. కనుక రాఘవేంద్ర స్వామిని కొలుచుకోవటం అనేది ఖచ్చితంగా చాలా అవసరం. ఏం చేయమంటారు సార్ మరి రేపు సోమవారం నాడు? ఖచ్చితంగా సోమవారం నాడు మనం ఇందాక చెప్పిన పూజ రాఘవేంద్ర సత్యధర్మ రథాయచ అనేది ఏదైతే ఉంటుందో అది 21 సార్లు చదువుకోగలిగితే అదొకసారి, అది 21 సార్లు చదువుకో. రాదండి అనుకున్న అదే కదా, అది రాదు అనుకున్న వాళ్ళకైతే కనుక ఓం హ్రీం శ్రీం ఓం హ్రీం శ్రీం ఓం హ్రీం శ్రీం ప్రసీద 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 రాఘవేంద్ర స్వామినే నమః. ఓం హ్రీం శ్రీం ప్రసీద రాఘవేంద్ర స్వామినే నమః. రైట్. అది మామూలుగా అయితే మనం చెప్పేది నోటేంది. అయితే ఎప్పుడైనా సరే ఈ రాఘవేంద్ర స్వామికి ఏదైనా మనం చెయ్యాలనుకుంటే చాలా పాత రోజుల్లో అయితే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది గురువారాలు ఉపవాసాలు కూడా, మీరు సాయిబాబా అనుకునే వాళ్ళు కానీ అప్పుడు మామూలుగా అయితే అసలు రాఘవేంద్ర స్వామికి ఎక్కువ మంది మొక్కుకునేవాళ్ళు. ఓకే సార్. అలాగే ఇప్పుడు కూడా నేను అన్ని మీరు మొత్తం అన్ని వారాలు ఇన్ని పెట్టండి కానీ ఖచ్చితంగా మీరు ఏదైనా సరే ఒక కోరిక అనుకుని, సో ఇలా మనకి పిల్లలలో ఏముంది ఇతరత్ర ఇబ్బందులు ఉన్నాయి, ఇలా గురుడు వల్ల మనం ఏదైనా సరే తరచు మనం ఇరుగు పొరుగు వాళ్ళతో ఏదో ఒక మాట అనిపించుకుంటున్నాం, ఇలాంటివి ఏమున్నా కూడా ఎక్కడొక్కడ గురుడు దెబ్బతిన్నాడని అర్థం. సో అందుకని ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక 7 గురువారాలు, మేము 7 గురువారాలు ఏకభోక్తం ఉంటాం అనుకుని ఈ 7 గురువారాలు కూడా రాఘవేంద్ర స్వామికి, అంటే మనం ఏదైనా సరే ఎక్కువగా నివేదన చేయాల్సిన అవసరం లేదు, క్షీరాన్నం లాంటి నివేదన చేసినా చాలు, ఏదైనా తీపి పదార్థం. మధ్యాహ్నం తినకుండా రాత్రి తినమంటారా? అది వాళ్ళ ఇష్టం. ఏకభుక్తం అంటే ఏకభుక్తం, అది మధ్యాహ్నం తింటారా రాత్రి తింటారా? ఒక్కసారి మాత్రమే తినండి, ఉపవాసం చేయండి. ఆ రకంగా చేస్తే చాలు. మనం మిగతా ఎలాగైతే ఉపవాసాల్లో పొగలంతా ఉపసించి నక్షత్రాలు రాగానే ఎలా తింటాము, ఆ రకంగా ఏకభుక్తం ఉన్నా కూడా పర్వాలేదు. సో అది వాళ్ళ ఇష్టం. ఒక పూట తింటాం అనేది మనం పెట్టే చిన్న కండిషన్, కానీ ఇతరత్ర ఏది కూడా ఇబ్బంది లేదు. అలా 7 గురువారాలు చేయమంటున్నారు. ఏదైనా కోరిక రీత్యా కూడా చేసుకోవచ్చు ఖచ్చితంగా. రాఘవేంద్ర స్వామి వల్ల మనకి ఇందాక చెప్పాం కదా, ఏ కోరికైనా తీర్చగలడు. కాకపోతే మనం ఇవాళ రకరకాల
అన్ని రకాల దేవుళ్ళని స్పృశిస్తూ వెళ్ళటం అనేది ఉంది. ముఖ్యంగా అసలు మద్రాసు అయితే మర్చిపోకూడదు కూడా ఈ దేవుణ్ణి, రాఘవేంద్ర స్వామి. రైట్ సార్. అయితే ఒకవేళ మధ్యలో ఏమైనా అడ్డొచ్చినా అంటే ఎప్పుడు కూడా మనకి ఏదైనా సరే ఇప్పుడు ఆడవాళ్ళకైతే ఇలా బయట అనేది లేదు, మగవాళ్ళు కూడా ఇతరత్ర కూడా ఏమైనా వాళ్ళు అనుకోకుండా వేరే ఊళ్ళకి వెళ్ళాల్సి రావచ్చు, లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇదవ్వచ్చు. సో అలాంటి వారాలు వదిలేసి మొత్తం మీద అయితే 7 వారాలు మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాల్సిన అవసరం లేదు. ఇంకెప్పుడు అవుతుంది, ఆడవాళ్ళకైతే అవనే అవ్వదు. రైట్. కనుక 7 వారాలు అనేది లెక్క, దాన్ని మార్చొద్దంట. నేను ఎప్పుడు కూడా నా క్లయింట్స్ కూడా అదే చెప్తా. ఏమన్నా మీరు చెప్పినా కూడా మేము చేసేస్తున్నామండి అంట. వద్దు అలా చేయొద్దు, నేను ఎన్ని చెప్పాను నాకు లెక్క మారకూడదు అంట. ఓన్లీ 7 చేయాలి, అంతే 7 చేయాలి, ఎక్కువ చేయకూడదు. అలా అడుగుతూ ఉంటారు, ఏమన్నా మీరు చెప్పారు కానీ మేము అలా కొనసాగిచ్చేస్తున్నామండి. వద్దు, నాకంటే ఇప్పుడు సపోజ్ మనం శని గురించి చెప్పాము అనుకోండి, నాకు 8 అక్కడ ఇంపార్టెంట్. అదే నువ్వు 9 చేస్తే 10 చేస్తే మళ్ళీ 5 శత్రువారాలు అవుతాయి. ఒకవేళ కోరిక రెమెడీస్ అనేది కొద్దిగా స్పెషల్ ఉంటది. ఒకవేళ 7 వారాల్లో కోరిక తీరని పక్షంలో ఏమిటి అంటే 7 వారాల్లో ఒకవేళ కోరిక తీరుతుందనే ఓకే. ఒకవేళ కోరిక తీరలేదు అనుకుందాం, ఒక 2-3 వారాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 7 వారాలు మళ్ళీ మొదలు పెట్టండి. అంతే, అప్పుడు కూడా 7 వారాలే గ్యాప్ ఇవ్వండి. అప్పుడు కోరిక తీరలేదు అంటే అందులో కూడా ఎంతో కరుణ ఉంటుంది స్వామి వారిది. ఒరే బాబు అది వద్దురా నాయన, అది వస్తే నీకు ఇబ్బంది అవుతుంది అని తీర్చుకుంటూ కొద్దిగా సూక్ష్మ ధర్మాలు అనేది ఉంటాయి. అవి మనం వీళ్ళకి చెప్పడం అంటే కొద్దిగా తీరకపోతే వెంటనే ఆయన మీద ద్వేషం పెరిగిపోతుంది. అదే కదా వచ్చిన బాధ, అదే బాధ. అదే కదా నేను అనేది. ఇంకా కొంచెం బ్రాడ్ గా ఆలోచించాలి కదా. సో మనకి ఒక రోజు బుర్ర పని చేయలేదని మొత్తం అసలు నాకు బుర్రే లేదు అనుకోండి. అవసరాలకు ఒక రోజు బుర్ర పని చేయలేదు కానీ అంత మాత్రం నాకు అసలు బుర్రే లేదనుకుంటే చాలా ముందు బుర్ర లేనట్టే ఉంటుంది జీవితం. సరే సార్, ఇంకేమైనా నియమాలు ఉంటాయి సార్ 7 వారాలు? రాఘవేంద్ర స్వామికి ఎలాంటి నియమాలు లేవు. సో మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి కొద్దిగా ఓపిక ఉంటే పసుపు బట్టలు ధరించండి, అంతకంటే సుకృతం లేదు. అంటే ఇవి బ్రహ్మచర్యం పాటించడం, కింద పడుకోవడాలు అంత ఏమీ అవసరం లేదు. కాకపోతే మా అయితే మీరు ఏదైనా త్యజించగలిగితే మాంసాహారం త్యజించండి, అంతకంటే ఇంకేమీ అవసరం లేదు.